సీఎస్కే మనందరికీ ఒక ట్విస్ట్ ఇచ్చిందనే చెప్పుకోవాలి గైస్. సీఎస్కే కాదు, ముస్తఫిజుర్ రెహమాన్ ఒక ట్విస్ట్ ఇచ్చాడనే చెప్పుకోవాలి. నిన్నటి వీడియోలో మనం ఏమనుకున్నామంటే ముస్తఫిజుర్కి చాలా సీరియస్ క్రాంప్స్ వచ్చాయి, తను ఫీవర్ నుంచే రూల్డ్ అవుట్ అయిపోయాడు అనేది అనుకున్నాం. కానీ వెయిట్ గైస్, ఒక సర్ప్రైజ్ ఉంది. సో ముస్తఫిజుర్ అయితే చెన్నైలో ల్యాండ్ అయిపోయాడు, ఫస్ట్ గేమ్కి అవైలబుల్గా ఉన్నాడు అండ్ హీ ఈజ్ ఫుల్లీ ఫిట్. సో నిన్న స్కాన్స్ తర్వాత అదొక జస్ట్ స్టేడియంలో ఉన్న హ్యూమిడిటీ వల్ల జస్ట్ లైట్ క్రాంప్సే, అదంతా సీరియస్ ఏం కాదు, నార్మల్గా ఒక ప్లేయర్కి వచ్చే క్రాంప్స్ అని అయితే చెప్పారు. సో మనకి ఇప్పుడు ఒక మంచి హ్యాపీ న్యూస్ అనే చెప్పుకోవాలి. సో ఫస్ట్ మ్యాచ్ ఓవర్సీస్ పేసర్ లేకుండానే ఆడతామని అయితే అనుకున్నాము, కానీ ఇప్పుడు అలా కాదు. ముస్తఫిజుర్ రెహమాన్ అయితే స్క్వాడ్లో అయితే జాయిన్ అయిపోయాడు. ముస్తఫిజుర్ రెహమాన్తో పాటు మహేష్ తీక్షణ కూడా చాలా దూరంలో అయితే ఉంటాడు గైస్. తను ఒక అప్డేట్ అయితే ఏం రాలేదు. సో మీకు ఒకవేళ మీరు ఈ వీడియో చూసేసరికి ఏమైనా అప్డేట్ ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి. మహేష్ దీక్షనే కూడా ఒక రేపట్లోకి అయితే కన్ఫామ్గా ల్యాండ్ అయిపోతాడు చెన్నైలో అండ్ ఫస్ట్ మ్యాచ్ కూడా అవైలబుల్గా ఉంటాడు గైస్. సో మీరు ఏమనుకుంటున్నారో ఈ సర్ప్రైజ్ గురించి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో చలో నెక్స్ట్ వీడియోలో వెళ్దాం, అంతవరకు బాయ్.